వచ్చేందుకు నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మన అన్న లోకేష్ గారికి, పెద్దలకు, సింగనమల నియోజకవర్గ ప్రజలకు, మహిళా లోకానికి కూడా పాదాభివందనాలు చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు శ్రావణి గారు. ఇప్పుడు ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా నెల్లూరు నుంచి వచ్చినటువంటి మన తెలుగు మహిళ, మన కార్యకర్త కప్పిర రేవతి గారిని ఆహ్వానిస్తున్నాం. దైవమైన మా బాబు గారికి, మహిళల కుటుంబంలో పెద్ద కొడుకుగా ఉన్న లోకేష్ బాబు గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు మరియు నా తోటి సోదరులకు నమస్కారాలు తెలుపుకుంటూ, స్త్రీ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అనే నినాదంతో అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆనాడే చట్టసభలకు మహిళలను పంపి ఆస్తి హక్కులో సమాన భాగం కల్పించి ధైర్యాన్ని నింపారు. అయితే ఈనాడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు స్త్రీకి అవకాశాలు ఇస్తే ఒక శక్తిగా ఎదిగి కుటుంబానికి రక్షణగా ఉండి ఎంతో ముందుకు పోతుందనే సంకల్పంతో మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. ఇది ఈనాడు, ఈ మహానాడు మహిళల పండుగగా మేము భావిస్తున్నాము. ముఖ్యంగా స్త్రీశక్తి పథకాల ద్వారా మహిళలకి ఎన్నో అవకాశాలు కలిగిస్తున్నారు. ఆ రోజే ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఈ రోజు దీపం పథకం కింద 3 ఉచిత సిలిండర్లు ఇస్తూ కుటుంబానికి మహిళలు కష్టపడకూడదని ఎంతో తోడ్పడ్డారు. అదేవిధంగా మహిళలకి అమ్మబడి ఆ రోజు భారతీరెడ్డి, జగన్మోహన్ రెడ్డి 2 బిడ్డలకు ఇస్తామని చెప్పి ఒక బిడ్డకు కుదిస్తే ఏ బిడ్డను చదివించుకోవాలో తెలియని పరిస్థితిలో మగ బిడ్డను చదివించి ఆడబిడ్డను స్కూల్ మానిపించిన రోజు ఆ రోజు. అదేవిధంగా డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని 1 కోటి మందికి పైగా మహిళలకి రుణాలు ఇచ్చి దేశంలో మొట్టమొదటి స్థానంలో మహిళలు నిలిపిన గౌరవమైన మన ముఖ్యమంత్రి వైరులు బాబు గారు. అదేవిధంగా వ్యాపార రంగాల్లో ఊర్లకు వెళ్లాల్సి వచ్చినా, మరి ఎక్కడికైనా పనుల మీద వెళ్లాల్సి వచ్చినా మహిళలకి సౌకర్యంగా ఉండేదానికి, ఆర్థిక భారం తగ్గేదానికి ఉచిత బస్సు కల్పించి మహిళ సంతోషంగా గడిపేదానికి తోడ్పడ్డారు మన బాబు గారు. ఆ రోజు అసెంబ్లీలో తొలి దళిత మహిళని స్పీకర్గా చేస్తే అదే అసెంబ్లీలో మన భువనమ్మ గారిని అవమానిస్తుంటే కీచకుడులాగా వెకిలి నవ్వులు నవ్విన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనమందరము చీకటి రోజులు గడిపాము. మహిళా ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మహిళలను అత్యాచారాలు చేస్తుంటే ఎక్కడా కూడా ఒక మాట లేదు. అన్యాయాలు చేస్తుంటే, మహిళలను అవమానపరుస్తుంటే, మహిళల మీద కేసులు పెడుతుంటే కూడా ఎక్కడ మాట్లాడలేదు. కాదు కవితకు ఏది అనర్హం అని పెద్దల సామెత చెప్తే, కాదు ఎవరు కూడా అతీతులు అని ప్రతి ఒక్క మహిళని ముఖ్యమంత్రి గారి కూతురు భువనేశ్వరమ్మ దగ్గర నుంచి మహిళా అధ్యక్షురాలు ఉన్న అనితమ్మ వరకు ఆ రోజు నారీ సంకల్ప దీక్ష చేసినందుకు నెల్లూరులో అవమానపరిచారు. అయితే అదే అనితమ్మని ఈ రోజు హోమ్ మినిస్టర్గా చేసిన ఘనత మన బాబు గారిది. మన భువనేశ్వరమ్మని అవమానించటమే కాకుండా ఆయన భర్త అయిన బాబు గారిని జైల్లో పెడితే ఆమె బయట టెంటులు వేసుకొని ఎంత క్షోభపడ్డారో ఆమెకు మనమందరము ఉండి తోడుగా ఉన్న రోజు మనందరికీ తెలుసు ఆ బాధ. అంతేకాకుండా నెల్లూరులో మహిళలైన నేను, నా భర్త ఒక బీసీ నాయకుడుగా యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నందుకు 23 కేసులు ఆయన మీద పెట్టారు. అంతేకాకుండా 307 3 పెట్టి జైలుకు పంపారు. జైలు నుంచి బయటకు వచ్చేలాగా ఒక కేసు, బెయిల్ తెచ్చుకునేలాగా ఒక కేసు పెడితే ఆ రోజు అన్నం తినేదానికి లేక, ఉండేదానికి లేక, ప్లాట్ఫామ్ల మీద నిద్రపోయి చనిపోయే స్థితికి వస్తే ఆ రోజు నేను పడిన క్షోభ దేవతలు, దేవుళ్ళు గమనించారో లేరో కానీ మా బాబు గారు గమనించారు. నేను ఒక మహిళని యాక్టివ్ రాజకీయాల్లో పాల్గొంటున్నానని నా మీద 16 కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ బయటే నా భర్తను లోపల నిర్బంధించి నన్ను కొట్టి నా మీద కేసు పెట్టిన గణనీయుడు ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్తున్నా. ఆ రోజు బాబు గారు నన్ను ఓదార్చారు, నాకు రక్షణగా ఉంటానన్నారు. అలాగే ఉన్నారు. మా మహిళలందరము ఈరోజు సంతోషంగా ఉన్నామంటే మా నమ్మకం, మా ధైర్యం బాబు గారే అని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఇవే కాకుండా
ఏ ప్రభుత్వంలో జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే. ఆయన సొంత నియోజకవర్గంలో నాగమ్మ అనే దళిత మహిళని అత్యాచారం చేసి చంపేస్తే ఎక్కడా నోరు మెదపలేదు. అదే ఈ రోజు మన బాబు గారు శ్రీశక్తి యాప్ ద్వారా మనకి రక్షణ కవచం లాగా నించారు. అదే విధంగా తండ్రికి తనయుకుడుగా ఎక్కడా కూడా బెరుగు లేకుండా గల్ఫ్ దేశాల్లో చావలేక బతకలేక ఇంటికి రాలేక మగ్గిపోతున్న మహిళలకు వ్యయ ప్రయాసలకు వచ్చి కుటుంబానికి క్షేమంగా చేర్చిన మన అన్నదమ్ముడికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే కాక పునర్విక అనే ఒక బాలికకు 6.5 కోటి ఇచ్చి ఆమెకు ప్రాణదానం చేసి ఆ కుటుంబానికి రక్షకుడిగా నిలిచిన వ్యక్తి మన లోకేష్ బాబు. రాబోయే రోజుల్లో మన అన్నదమ్ముడు మన కుటుంబ పెద్ద అయిన లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇవన్నీ ఏకాక ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని P4 ద్వారా ఎన్నో వేల మందికి కుటుంబాలను, పేద కుటుంబాలను దత్తత తీసుకొని బంగారు కుటుంబాలుగా చేసిన మన బాబు గారికి, ఆ బంగారు కుటుంబాల్లో నేను కూడా ఒక కుటుంబం అయినందుకు, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ చేసి మహిళా ఎమ్మెల్యేలను చేసి మా నెల్లూరు జిల్లాకి ప్రసన్న కుమార్ రెడ్డి అనే ఒక రాక్షసుడిని బెదిరించే విధంగా ఉక్కు మహిళని ఇచ్చారు. అదేవిధంగా P4 కార్యక్రమంలో భాగంగా మంత్రి నారాయణ గారి సహకారాలతో స్మార్ట్ స్ట్రీట్ ప్రారంభించి ఉద్యోగాలు ఇచ్చి మహిళలకి సహాయం చేసి మహిళా కాంట్రాక్టర్లను చేస్తే అందులో తొలి మహిళా కాంట్రాక్టర్ అయినందుకు నేను గర్వపడుతూ, నాకు ఇన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ అండగా ఉన్నందుకు నేను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, ప్రతి ఒక్కరికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. వక్తలందరికీ కూడా దయచేసి మనవి సమయపాలన పాటించాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నాం. తీర్మానాలు ఉన్నాయి, చాలామంది వక్తలు ఉన్నారు. సో దయచేసి అందరూ కూడా సమయపాలన పాటించవలసిందిగా కోరుతున్నాం. ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా పాలడుగు వినీలా గారిని, తెలుగు మహిళ, సగర్వంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.